అసలుకు శుభ్రానికి ఒకటన్నా ఎవరు సర్పంచ్ ఆడామా ఆడ మనిషి మాటలు అవి బట్టలు పిచ్చి కొడతాం కొట్టవా రమ్మను మా ఇల్లు దులికి రమ్మను. సభ్యత సంస్కారం కొంచెం ఉంటే మీ పార్టీ వాళ్ళు మీరు ఎట్లయినా మాట్లాడుకోండి, వేరే వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్క సర్పంచ్ని ఇబ్బంది పెట్టడమే, గ్రామాల సర్పంచులను ఇబ్బంది పెట్టడమే. ప్రతి ఒక్కటి కొట్లాటనే ఎల్లుతులా రోడ్డు అంటే కొట్లాటనే. ఈయన మాట అంటే ఈయన కోపం, ఈయన మాట అంటే ఈయన కోపం. రామకాంత్ రెడ్డి గారికి ఆయన వినాలంట వాడు సాయంత్రం నా కాడికి రావాలా, జ్ఞానమ్మ కాడికి వాడు వినాలంట నా సాయంత్రం కల్లా ఈయన నా కాడికి రావాలా. ఇవన్నీ మీరే సాక్షులు, మేమేం కాదు. ఎల్లుతులు ఇదేనా పరిస్థితి ఉండేది. గతంలో మా పరిపాలనప్పుడు అట్లా ఉండిందే. ఎవరన్నా గేదెలు సరిపోకుండా కూడా ప్రతి ఒక్కరిని కలిపినాం. నిన్న మాట్లాడిన నాయకులు మాట్లాడతారు అవాకులు చెవాకులు. సభ్యత ఎప్పటి నుంచి ఆగిపోయింది? నీళ్ళ కరువు ఎప్పటి నుంచి మనకు వచ్చింది? ప్రధానంగా అంటే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రాగానే మనకు మెయిన్ అసెట్ వచ్చేసి 3.5 కోట్ల రూపాయలతో కృష్ణగిరిలో నుంచి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది దాన్ని బంద్ చేసినది ఎవరు? చెరుకుపాడు ముద్దాయిలు ఆడ నీళ్ళు ఇచ్చే వాళ్ళ నీళ్ళు ఇచ్చకుండా కొట్టడం వల్ల ఆడ నీళ్ళది బంద్ అయిపోయింది. మళ్ళీ ఎవరు బంద్ చేసినట్లా? నీళ్లు రాకుండా కృష్ణగిరి జిల్లా నుంచి నీళ్ళు రాకుండా బంద్ చేసేది ఎవరు? టీడీపీ నాయకులు. మళ్ళీ నీళ్ళ సమస్య ఎందుకు రాదు? ఈడ లైన్ మెన్లు, వాటర్ మెన్లు, ఎలక్ట్రీషియన్లు అని చెప్పేసి గెలిచిన తర్వాత ఎవరెన్నో తెచ్చి పెట్టినారు. టీడీపీ నాయకులు మాది అధికారం వచ్చిందని చెప్పి పెట్టినారు. వాళ్ళు ఎవరు పని చేయడంలే, పని చేసే వాళ్ళని అడ్డుకుంటున్నారు. మళ్ళీ నీళ్ళు ఎట్టిస్తాలా? నీళ్ళు పనులు జరగనేరు. పైపు పగిలిపోతే పని చేయరు. ఉచితంగా జీతాలు ఇవ్వాలా? జీతాలు ఇస్తలేరు అని చెప్పేసి సర్పంచ్ మీద అభియోగాలు. పని చేసేందుకు జీతాలు ఇస్తారని పని చేయడానికి జీతాలు ఎందుకు? ముఖ్యంగా సుబ్బరాయుడు మాట్లాడుతున్నాడు. నీళ్ళ కట్టం పడుతుంది బ్యాక్ కూడా సుబ్బరాయుడా మళ్ళీ ఎవరో చేతండి. నీళ్ళని కృష్ణగిరి బ్యాక్ మనకు నీళ్ళు ఎందుకు వస్తలేవు? గెలిచిన తర్వాత సంవత్సరం లోపల అప్పుడు మేము మండల పరిషత్తుగా లేము, పంచాయతీ బోర్డులో లేము, అప్పటికి ఎలక్షన్లు కూడా జరగలే, పాత పార్టీలే ఉన్నాయి. కానీ సంవత్సరం తిరిగే లోపల 3.5 కోట్లు పెట్టి నీళ్ళు ఇచ్చినాం. మీరు చేయండి. గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అడగండి, నిధులు తేండి, చేయండి. మేము గవర్నమెంట్ వచ్చినాక చెరుకుపాడు నుంచి పైప్ లైన్ గతంలో కృష్ణమూర్తి గారు నుంచి ఒక పైప్ లైన్ చేశారు. దానికి అదనంగా మళ్ళీ మేము ఒక పైప్ లైన్ వేసినాం. ఓవర్ ట్యాంకు ఈ పాత ఊరబాయి కాడ నుంచి పాత సంపు కొట్టి కట్టినాము. ఇవన్నీ మేము చేసినాము. మా టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఎవరు చేయాలా? పైనుంచి నిధులు తీసుకోవాల్సింది ఎవరు? నీళ్ళు కరెంటు కొట్టుకో, నేను జ్ఞానం కొట్టాడు, జ్ఞానం నిన్ను కొట్టాడు. ప్రజలు అధికారం ఇచ్చింది పనులు చేయనీకే కానీ నీ ఇష్టం వచ్చింది ఆ వాకులు చెవాకులు పేరునీకే కాదయ్యా. దాంట్లో మొన్న మాట్లాడలేదు కూడా ఎవరు ప్రజాప్రతినిధులు లేరు. అసలు సర్పంచ్ గెలిచినది ఎవరు? సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తుంది. సర్పంచ్ ఊరి వరకు గవర్నమెంట్ ఇచ్చిందంటే వీళ్ళు చేసుకుంటారట పనులు. మరి సర్పంచ్ ఎందుకు ఎన్నికైంది? నువ్వు ఏ విధంగా గెలిచినావో, ఎమ్మెల్యే శ్యాంబాబు ఏ విధంగా గెలిచినాడో, ముఖ్యమంత్రి ఏ విధంగా గెలిచినాడో, సర్పంచ్ కూడా ఆ విధంగానే ప్రజల మద్దతుతోనే గెలిచింది. ప్రజల ఆమోదంతోనే 3200 మెజారిటీతో గెలిచింది ఆమె. మరి అటువంటి ఆమె పనులు చేయకుండా మీరు పనులు చేస్తారంట. ఏంది పనులు చేస్తారు? కోవట్లు ఎవరు దాంట్లో ఉన్నారు? మీ వాళ్ళు మా కాడికి వస్తే మేమేం చేద్దామయ్యా? కోవట్లను గుర్తించాల్సింది మీరు. కోవట్లు మీ వాళ్ళు మా కాడికి వస్తుంటే సంవత్సరానికే మీ దగ్గర ఉండలేకుండా మా కాడికి వస్తున్నారు. సంవత్సరంలో మీ సత్తా లేదని తెలిసిపోయింది మీ దగ్గర, అందుకని మా దగ్గరకు వస్తున్నారు. మీరు చూసుకోండి కోవట్ల సంగతి. కోవట్లను ఏం చేసుకుంటారో వాళ్ళని చేసుకోండి. నీళ్ళని సంవత్సరం లోపల కృష్ణగిరి నుంచి వీటికి తెచ్చినాం. నీళ్ళ ప్రాబ్లం ఉంది. నీళ్ళ ప్రాబ్లం సర్పంచ్ ఒకటి చేయగలుగుతుందా? సర్పంచ్ స్థాయిలో ఉన్న పనులను సర్పంచ్ స్థాయి నిధులను ఖర్చు పెట్టి చేయగలుగుతాం.
రాన్ తోటకు రోజు మనిషి రోజు ఇచ్చినాం, సపరేట్ పైప్ లైన్ వేసి. నీటి కొరత ఎక్కడి నుంచి వస్తుంది? గల్లీ లీడర్ల నుంచి. ఈ టీడీపీ గల్లీ లీడర్లు మా ఇంటికి వారాలా, మా లైన్ వారాలా, వేరే వాడి పైప్ లైన్ ఇస్తామని ప్లంబర్లను భయపడమే, వాటర్ మెన్ని భయపడమే. ఏ విధంగా ఇస్తారు నీళ్లు? మాకే పెట్టాలా. గతంలో 2000 కనెక్షన్ నుంచి 5000 కనెక్షన్లకు పెంచినాం వెల్లుర్తిలో. ఇండ్లు కొలాయి లేని ఇండ్లు లేదు వెల్లుర్తిలో. ఇప్పుడు ఏమైనా ప్రజెంట్గా కడుతున్న నిర్మాణాలకైతే చెప్పలేం, కానీ ఇన్ని ఇండ్లకు కుళాయి ఇచ్చినది ఓన్లీ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మేము మాత్రమే ఇచ్చినాం. కుళాయి లేదంటే ఈరోజు 10 కుళాయిలు వేయండి మీ చేతనైతే. 10 ఇళ్ళు చూపేయండి లేని ఇళ్ళని, కుళాయి లేని ఇళ్ళని వెల్లుర్తిలో 10 ఇళ్ళని చూపేయండి. జరగకుండా చేస్తున్నది మీరు. అధికారులను తిడతాం, అధికారుల ప్యాంట్లు ఊడిస్తాం, అధికారులని ఊస్టింగ్ చేస్తాం. అరే అధికారులు మా వాటిలో ఎందుకు తిట్టాయా? ఎస్ఐ, సిఐ, ఎండిఓ, ఈఓఆర్డి, ఎంఆర్ఓ ఎవరన్నా కానీ, ఏ అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు అన్నారు మీరు వేసుకున్న వాళ్ళే కదా, మీరు వచ్చినాక మార్పులు జరిగిన వాళ్ళే కదా. వాళ్ళు మీ మాట కూడా మేమేం చేద్దామా? మాటలు చేతగాలని చెప్పండి, మేము రికమెండ్ చేస్తాం. అయ్యా వాళ్ళ మాట్లాడండి, వాళ్ళ పనులు చేయండి అని చెప్పేసి మేము చేస్తాం. మేమేది అడిగినా ఎందుకు చేస్తారంటే దాంట్లో స్వార్థం లేకుండా ప్రజల కోసం ఉపయోగపడే కాబట్టి వాళ్ళు చేస్తారు పనులు. మాకు మీరు అడిగేది వ్యక్తిగతంగా విషయాలు ఉంటాయి కాబట్టి మీకు చేరేమో పనులు. మాకు ప్రతి ఒక్క అధికారులు సహకరిస్తారు, ఎందుకంటే మా సొంత వివరాలు అడిగేది ప్రజల కోసం అడుగుతాం. అధికారులు లేపేస్తాం. అధికారులు అందరూ మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఐ, సిఐ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఈఓఆర్డి, ఈఓ, మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ నాకు తెలిసి ఏవో అక్బర్ భాష మాత్రమే ఉన్నాడేమో తప్పించి మిగతా అధికారులు ఎవరు లేరు. పాత మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మీ అధికారులు మీ మాట్లాడకుంటే మేమేం చేస్తామా? మీరు వేయించుకున్నారు కదా, వెల్లుడికి వేయించినారు ఈవోని. ఈవో 3 లక్షల రూపాయలు సొంతంగా డబ్బులు వాడుకొని కట్టకుంటుంటే బలవంతంగా తెచ్చి కట్టిస్తుంది. అటువంటి మళ్ళీ అవినీతి అధికారులు మళ్ళీ తీసుకొచ్చి వేస్తుంది. ఏ విధంగా వెల్లుర్తి బెస్ట్ కొట్టి నీకే మీరు చూస్తున్నారు. గత 3 సంవత్సరాలు లేనిది ఈ సంవత్సరం నుంచి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి? వాటర్ ప్రాబ్లం. కృష్ణగిరి దగ్గర ఆపేస్తుంది, నీళ్ళు రాకుండా చేస్తుంది, కరెంట్ ఇవ్వకుండా ఆపుతారు, కరెంటు కోతలు. ఏ విధంగా ఇప్పుడు మనకు సోర్స్ ఉండేది ఏంది, మనకు రావాల్సింది ఏంది? ఎవరిని సర్పంచ్నా రమ్మను, చేత అయితే వెల్లుతికి రమ్మను, వచ్చి కొట్టమను. ఏంది మాటలు? సభ్యత ఉండాలా, సంస్కారం ఉండాలా, ఒక పార్టీలో హుందాగా ఉండాలా. మాకు చేత కాకనా ఈరోజు జెడ్పీసీ, ఎంపీపీ, సర్పంచ్ మొత్తం 14 ఎంపీటీసీలు. మీరు కొట్లాడుకోకుండా మీరు చంపుకోండి, ఏమైనా చేసుకోండి, మీరు చూసుకోండి, మీ కోవిడ్ సంగతి మీరు చూసుకోండి. మీ గ్రూపు కొట్లాటల నుంచి మమ్మల్ని ఎందుకు చేస్తారు? ప్రజలు ఎందుకు ఇబ్బంది చేస్తారు? నిన్న ఒక ఆయన పెడతాడు, మొన్న ఒక ఆయన పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి మొన్న పెట్టినప్పుడే మనుషులు పెట్టాను కూడా లేదు, ఇద్దరు పెడతారు ప్రెస్ మీట్లు. టీడీపీ అని ఒక రోజు ఆగినాం మేము. ఇంకా ఈరోజు కూడా ఉదయం చెప్పినాం, ఎందుకంటే ఇంకా 3వ వర్గం ఉంది అని. ఈయన మాటింటే జ్ఞానంగా మాటింటే సుబ్రయానికి కోపం వస్తుంది, సుబ్రయాన్ని మాటింటే ఈయన కోపం వస్తుంది. మరి ప్రజల సంగతి ఏంటి? వెల్లుర్తిలో మెజారిటీ ఇచ్చినారు, 2500 మెజారిటీ. మాకు 2019లో వచ్చింది. 2024 వచ్చాక మాకు 1450 మైనస్, 1050 కాదు 1450, 1440 ఓట్లు మైనస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అవి చేయలేక 50 ఏళ్ళకి పింఛను. మళ్ళీ ఏ విధంగా సర్పంచ్ స్పందించాలి, ఏంది స్పందిస్తుంది? మీరు అడ్డుపడుతున్నది. మీరు కొత్తగా పనులు చేశారు, 5 మంది వాటర్ మెన్ అని వాళ్ళని వీళ్ళని అని చెప్పి వాళ్ళు ఎవరు ఏదైనా పని చేయని చూసినారా? పని చేయరు. పని చేస్తాడు, నేను చేయను అంటున్నాడు. నేను కష్టం చేయాలా, వానికి జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది. నేను కష్టం చేస్తున్నా, నాకు జీతం ఇస్తున్నాడు పంచాయతీ బోర్డు నుంచి.
వాడు ఏం చేయాలి, ఆఫీస్లో కూర్చున్నాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, మళ్ళీ వానికి జీతం వస్తుంది, ఎందుకు పని చేస్తా అని చెప్పేసి ఇప్పుడు బంద్. మొన్న మోటార్లు వేసినాం, మోటార్ ఉధృతికి నీళ్ళ ఉధృతికి పైపులు పగిలిపోతున్నాయి, కరెంటు ఒకటేసారి వస్తుంది. వాడ పైపు కూడా కొట్టేది ఎవరు, వాడ నీళ్ళు ఇడ్చలో కొట్టేది ఎవరు, రిజర్వాయర్ కాడ ఈడ లైన్మెన్ కొట్టినారు, లైన్మెన్ ఈడ కొట్టినారు. ఎవరు కొడుతున్నారంటే వాళ్ళు పోకూడంతా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది జరగకూడదు, పంచాయతీ బోర్డులో మాదే జరగాల. నువ్వు గెలుచుకోయా, పంచాయతీ బోర్డు గెలుచుకో, మండలం గెలుచుకో, జెడ్పీసీ గెలుచుకో, బాడీని గెలుచుకో, పెత్తనం చేయి, ప్రజలు అధికారం ఇస్తే చేయి. ప్రజలు లేకుండా కూడా అధికారులు నాకు కావాలా అంటే వచ్చిన ఇబ్బంది ఇది. సర్పంచ్కి అధికారం ఉన్నాయా, ఎవరికి అధికారం ఉన్నాయి ఊళ్ళో పనులు చేయనికే? మళ్ళీ పనులు చేయకూడదు, సర్పంచ్ మేము చేయాలని ఆయన అంటాడు. సర్పంచ్ చేయకుండా ఎవరు చేయాలి పనులు? మళ్ళా చేయొద్దు అంటున్నాడు. సర్పంచ్ వాళ్ళు మొదలు పెట్టినారు, వీళ్ళు మొదలు పెట్టినారు, మేము పెట్టినామయ్యా, మొదలు పెట్టినామయ్యా. దాని ఆఫీసు వెల్లుర్తి గ్రామాభివృద్ధిని సంవత్సరం నుంచి కుట్టుబడింది. ఎందుకు కుట్టుబడింది అంటే ఇదే సమస్యనే.